వెన్నుపోటు దినోత్సవం, వెన్నుపోటు దినం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ప్రజలకి సూపర్ 6 అని హామీలు ఇచ్చి, అది కాకుండా మళ్ళీ మరొక 140 హామీలు ఇచ్చి ఏ విధంగా ఈ సంవత్సరంలో ప్రజలను మోసం చేశారో, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంఘాలని, ప్రజల్ని, మహిళల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిపి ఈ వెన్నుపోటు దినం ఈ జిల్లాలో గట్టిగా చేయాలని, ఈ కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని, తీవ్రంగా చేయాలని. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఈ సంవత్సరంలో 390 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనే, నాయకులైతేనే హత్యకు గురయ్యారు. అదే విధంగా మహిళలు, మరి విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భారతదేశం మొత్తం మీద అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది మహిళా వేధింపుల విషయంలో. మరి పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు మరి ఏం చేస్తున్నారో ఈరోజు ఎవరు మహిళల విషయంలో ఎవరు ఒక్కొక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన దగా మీద, మోసం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో పాటు ప్రజల పక్షాన 4వ తారీఖు పోరాటం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.